వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని అమ్మపల్లి గ్రామ పరిధిలో కృష్ణా నది ఉపనది అయిన మీనాంబరం దుందుబి వాగు ఒడ్డున వెలిసిన శ్రీ మీనాంబర స్పర్శ వేదీశ్వర స్వామి దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైనది, చారిత్రక శైవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని పరుష వేదీశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. జైన ఆలయం నుంచి శివాలయంగా పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం తొలుత క్రీశ 8వ శతాబ్దంలో జైన దేవాలయంగా నిర్మించబడింది. అనంతరం రాష్ట్రకూట్ర వంశానికి చెందిన 3వ కృష్ణుడు క్రీశ 999-967 పాలనలో జైన మత ప్రభావం తగ్గి శైవ మతం విస్తరించింది. ఆ సమయంలో శైవ గురువు అగ్రస్తుడు ఈ ఆలయాన్ని శివాలయంగా మార్చినట్లు సమాచారం. ఈ ముందల స్వామి పరశువేదీశ్వర స్వామి ముందల ఉన్న నది దుందుబి నది. ఈ దుందుబి నది అనేది దుందుబి అనేది రామాయణంలో ఒక రాక్షసి కాబట్టి ఆ రాక్షసిని వాలి అనే అతను సంహరించి పైభాగాన్ని వృషముఖ పర్వతంలో వేయడం జరిగింది. కింది భాగం ఇక్కడ వేయడం జరిగింది. ఆ క్రింది భాగమే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లోక్రేవ్ నుంచి డిండి వరకు సుదీర్ఘ ప్రయాణం. మరి కృష్ణానది ఉపనదే డిండి నది. ఈ యొక్క దుందుబి నది మరి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగము. ఈ బ్రహ్మసూత్రాన్ని చాలామంది కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శిస్తే అంత పుణ్యం, కోటి జన్మల పుణ్యఫలం. ఇంకా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ఆరుద్ర నక్షత్రం, ముఖ్యంగా సోమవారము ప్రత్యేకం. ఆరుద్ర నక్షత్రము మరి ఈరోజు మాస శివరాత్రి పల్లకి సేవ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ సోమవారం రోజున ఈరోజు ఆరుద్ర నక్షత్రం మరి మీరే చెప్తున్నారు 100 సంవత్సరాలకు ఒక పారు వస్తుందని. అదే ప్రత్యేకత. ఈ 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని భక్తులందరూ తండోపతండాలుగా ఇక్కడ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన జనసందోహం ఇప్పటి వరకు మరి భక్తితో ఉపవాసాలతో స్వామిని దర్శించి అర్చించి అభిషేకించి ఆరాధించి సేవించి మరి పునీతులైనారు. అందరూ కూడా మరి శివ సాయుధ్యాన్ని పొంది మరి ఇహలోకే సుఖముక్త కలిగి ఉన్న వాళ్ళందరూ సుఖశాంతాలతో ఆయురారోగ్యాలతో మరి మనస్థైర్యంతో సర్వకార్య అనుకూలతగా ఉండి పరమార్థాన్ని చేరుకోవాలి. జై బోలో పరశువేదీశ్వర స్వామి భగవానికి జై. ఈ చరిత్రకు నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో తలలేని మహావీరుని జైన విగ్రహం ఇప్పటికీ దర్శనమిస్తుంది. అలాగే సమీపంలో ఉన్న గొల్లత్త గుడి జైన క్షేత్ర శిథిలాలు కూడా ఈ ప్రాంతంలో ఒకప్పుడు జైన మతం విస్తరించి ఉందని సూచిస్తున్నాయి. ఆలయ విశిష్టతలు. ఈ ఆలయం సాధారణ దేవాలయం మాదిరిగా తూర్పు ముఖంగా కాకుండా పశ్చిమాభిముఖంగా నది వైపు నిర్మించబడడం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ శివలింగాన్ని భక్తులు స్వయంగా సందర్శించి పూజించే అవకాశం ఉండడంతో స్వామివారికి స్పర్శ వేదీశ్వరుడు అనే పేరు వచ్చింది. నల్ల గ్రానైట్ రాయిపై ప్రతిష్ఠించిన ఈ శివలింగంపై బ్రహ్మసూత్ర రేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయ ప్రహారితో పాటు గోపుర భాగాల్లో అనేక నంది విగ్రహాలు అలంకరించి ఉండడం మరో ప్రత్యేకత. గతంలో మీనంబర వాగు మధ్యలో రాష్ట్ర కూటుల కులానికి చెందిన చాముండి దేవిని పోలిన ఒక పురాతన విగ్రహం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రకృతి సోయగాలు. మీనంబరం అనే పేరుకు వలలో చిక్కిన చేప తిరిగి నదిలోకి దూకి తప్పించుకోవడం అనే స్థానిక కథనం ఉంది. నది ఒడ్డున ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో వెలిసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. వర్షాకాలంలో మీనంబరం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోవడం కూడా ప్రత్యేక విశేషం. ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయము. శిథిలావస్థ ఏర్పడినప్పుడు 2017లో మేమందరం దాదాపు 15 గ్రామస్తుల సహకారంతో చైర్మన్ గోపాల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడడం జరిగింది. ఆ కమిటీలో కూడా మనం అప్పుడు మెంబర్గా ఉండి ఆ 2017 నుంచి ఇప్పటి వరకు మేము ఈ స్వామికి సేవ చేసే అదృష్టం మాకు కల్పించినందుకు కూడా నేను ఇలా చాలా సంతోషపడుతున్నా. ఇది నా పూర్వజన సుకృతంగా కూడా భావిస్తున్నాను స్వామికి సేవ చేయడం అనేది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా రోజు డే బై డే ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ముందుకు చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ విధంగా చేసుకొచ్చినాం. ఏమి లేకుండా ఇక్కడ నంది కానీ ఇక్కడ నంది ధ్వజస్తంభం కానీ తర్వాత శిఖరం కానీ మండపం ఒక దాత ఆయన శిఖరం కూడా ఎంత కూలిపోయే వ్యవస్థ చుట్టుముట్టున్న ప్రహారీ కూడా అంత పోయి అది ముందుకు పూడ్చుకుంటూ ఈ బేసు తర్వాత ముందులో ఇప్పుడు ముఖద్వారము గోశాల ఒక 25 గోలు ఉన్నాయి. విడిదిరిములు ఒక 11 రూములు కళ్యాణ మండపం ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చేసుకుంటూ దాతల సహకారంతో ఇప్పటి వరకు కూడా ప్రతి మేము అడగడం దాతలు కొంచెం సాయం చేయడం ఇదంతా అకౌంటబిలిటీగా
చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఈ ఆలయం జడ్చల పట్టణం నుండి సుమారు 6 నుండి 7 కిలోమీటర్ల దూరంలో అంపపల్లి గ్రామ పరిధిలో ఉంది. శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ పురాతనమైన ఆలయాన్ని మీలో ఎంతమంది దర్శించుకున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.